హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్త్ విత్ ఏఆర్ ఛానల్కి. 60 ఏళ్లు దాటాక మోకాళ్ల నొప్పులు, జాయింట్లు బలహీనంగా మారటం, నడవడానికి ఇబ్బంది, మెట్లు ఎక్కాలంటే భయం. ఇవన్నీ చూసి మనలో చాలామంది వయసు పెరిగితే ఇలానే ఉంటుంది అని ఊరుకుంటాం. కానీ నిజం తెలుసా? ఇది వయసు సమస్య కాదు, పోషకాహార లోపం సమస్య. మన శరీరానికి సరైన కాల్షియం, సరైన మినరల్స్, సరైన లూబ్రికేషన్ లేకపోతేనే ఎముకలు బలహీనపడతాయి. జాయింట్లలో నొప్పి మొదలవుతుంది, లోపల ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, కార్డిలేజ్ మెల్లగా దెబ్బతింటుంది. జాయింట్ పెయిన్కు అసలు కారణం వయసు కాదు, కాల్షియం తగ్గటం, బోన్ డెన్సిటీ తగ్గటం, జాయింట్లలో గ్రీస్ తగ్గిపోవటమే అసలు కారణం. అందుకే ఈరోజు వీడియోలో 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పకుండా తినాల్సిన 5 సూపర్ ఫుడ్స్ గురించి చెప్పబోతున్నాను. ఇవి పాటిస్తే 80-90 ఏళ్లు వచ్చినా మీ ఎముకలు, జాయింట్లు బలంగా ఉంటాయి, లైఫ్ను ఫుల్గా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇది కేవలం పెద్దవాళ్లకే కాదు, మీ వయసు తక్కువైనా యువకులైనా ఈ ఫుడ్స్ని ఇప్పుడే మొదలు పెడితే భవిష్యత్తులో జాయింట్ పెయిన్, మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు దరిచేరవు. మరి ఆ 5 సూపర్ ఫుడ్స్ ఏవో తెలుసుకుందాం. నెంబర్ 1, తెల్ల నువ్వులు. వయసు పెరుగుతున్న కొద్దీ చాలామందిని వేధించే ప్రధాన సమస్య ఎముకల బలహీనత మరియు కీళ్ల నొప్పులు. ముఖ్యంగా 60-70 ఏళ్లు దాటిన వారిలో ఎముకలు గుల్లబారిపోవటం ఎక్కువగా కనిపిస్తుంది. వీటన్నిటికీ మన ఇంట్లో ఉండే తెల్ల నువ్వులు ఒక అద్భుతమైన పరిష్కారం. ఈరోజు వీడియోలో నువ్వులలో ఉండే పోషకాలేంటి, 60 ఏళ్లు దాటిన వారు వీటిని ఎలా తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. నువ్వులలో ఉండే పోషకాలు, న్యూట్రిషనల్ వాల్యూ. తెల్ల నువ్వులు కేవలం రుచికరమైనవే కాదు, ఇవి పోషకాల గని. ఇందులో ముఖ్యంగా పాలు, పెరుగు కంటే 10 రెట్లు అధికంగా కాల్షియం ఉంటుంది. ఇందులోని మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్ ఎముకల నిర్మాణానికి చాలా అవసరం. అలాగే జింక్ ఎముక సాంద్రతను పెంచుతుంది. ఇందులోని ప్రోటీన్ అండ్ ఫైబర్ కండరాల బలానికి మరియు జీర్ణక్రియకు తోడ్పడతాయి. ఇవి ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉండటం వలన గుండె ఆరోగ్యానికి మంచిది. 60 ఏళ్లు దాటిన వయసులో నువ్వులు తీసుకోవడం వల్ల వయసు రీత్యా వచ్చే ఎముకల అరుగుదలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మోకాళ్ల నొప్పులను తగ్గిస్తాయి. కాల్షియం మరియు మెగ్నీషియం వల్ల రాత్రిపూట వచ్చే కాళ్ల తిమ్మిర్లు తగ్గుతాయి, నీరసాన్ని తగ్గించి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. నువ్వులు రోజుకు 1 నుండి 2 టేబుల్ స్పూన్స్ అనగా సుమారు 10 నుండి 15 గ్రాములు తీసుకోవటం సరిపోతుంది. అంతకంటే ఎక్కువ తీసుకోవటం వల్ల వేడి చేసే అవకాశం ఉంటుంది. వీటిని ఉదయం పరగడుపున లేదా సాయంత్రం స్నాక్స్ సమయంలో తీసుకోవటం ఉత్తమం. వృద్ధులు వీటిని నేరుగా తినడం కంటే ఈ పద్ధతుల్లో తీసుకుంటే సులభంగా జీర్ణమవుతుంది. నువ్వులను దోరగా వేయించి పొడి చేసి అన్నంలో మొదటి ముద్దగా నెయ్యితో తీసుకోవచ్చు. రాత్రి నానబెట్టిన నువ్వులను ఉదయం మిక్సీ పట్టి వడకట్టి ఆ పాలు తాగవచ్చు. పాలు పడని వారికి ఇది బెస్ట్. బెల్లంతో కలిపి లడ్డూలా చేసుకుని రోజుకు 1 తినవచ్చు. దీనివల్ల ఐరన్ కూడా అందుతుంది. దోసకాయ లేదా టమోటా పచ్చడిలో నువ్వుల పొడి కలిపి తీసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వీటిని పరిమితంగా తీసుకోవాలి లేదా మానేయాలి. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు నువ్వులను తీసుకోకూడదు, ఎందుకంటే ఇందులో ఆక్సలేట్లు ఉంటాయి. శరీరం విపరీతమైన వేడి చేసే స్వభావం ఉన్నవారు తక్కువ మోతాదులో తీసుకోవాలి. నువ్వులు తిన్నప్పుడు దురదలు లేదా అలర్జీ వచ్చేవారు దూరంగా ఉండాలి. తీవ్రమైన లూజ్ మోషన్స్ అవుతున్న సమయంలో వీటిని తీసుకోకూడదు. చూశారుగా, తక్కువ ఖర్చుతో ఎముకలను వజ్రంలా మార్చుకోవడానికి తెల్ల నువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయి. మీ ఇంట్లో పెద్దవారికి ఈ సమాచారాన్ని తెలియజేయండి. నెంబర్ 2, మఖానా. 60 ఏళ్లు దాటిన వారికి సూపర్ ఫుడ్. వీటిని తామర గింజలు లేదా ఫాక్స్ నట్స్ అని కూడా అంటారు. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారు కాల్షియం మాత్రలకు బదులుగా సహజంగా ఎముకల బలాన్ని ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మఖానాలో ఉండే పోషకాలు. మఖానాలో కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ. ఇందులోని కాల్షియం ఎముకల సాంద్రతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మరియు రక్తపోటు నియంత్రణకు అవసరం. పొటాషియం సోడియం స్థాయిలను సమతుల్యం చేస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలది కాబట్టి షుగర్ వ్యాధి ఉన్నవారికి ఇది చాలా సురక్షితం.
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధాప్య ఛాయలను తగ్గించి కణాల పునరుద్ధరణకు తోడ్పడతాయి. 60 ఏళ్లు దాటిన వారికి మఖానాలో ఉండే కాల్షియం కీళ్ల నొప్పులను మరియు ఆర్థరైటిస్ సమస్యలను తగ్గిస్తుంది. రాత్రిపూట మఖానా తీసుకోవటం వల్ల సహజంగా నిద్ర బాగా పడుతుంది. నిద్రలేమి నివారణకు ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇవి మూత్రపిండాలను శుభ్రపరచడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెను పదిలంగా ఉంచుతాయి. మఖానా రోజుకు ఒక గుప్పెడు అనగా సుమారు 25 నుండి 30 గ్రాములు తీసుకోవచ్చు. వీటిని సాయంత్రం టీ సమయంలో స్నాక్స్లా లేదా రాత్రి పడుకునే ముందు తీసుకోవటం ఉత్తమం. వృద్ధులు సులభంగా తినడానికి కొన్ని మార్గాలు: తక్కువ నెయ్యిలో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి వేయించి కరకరలాడేలా తినవచ్చు. దంతాల సమస్య ఉన్నవారు వీటిని మెత్తగా చేసి తీసుకోవచ్చు. మఖానాను పొడి చేసి గోరువెచ్చని పాలలో కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే కాల్షియం సమృద్ధిగా అందుతుంది. పంచదారకు బదులు బెల్లం వేసి పరమాన్నంలా వండుకోవచ్చు. ఇది రుచితో పాటు శక్తిని ఇస్తుంది. పన్నీర్ లేదా బఠానీ కూరల్లో కూడా వీటిని వేసి ఉడికించి తీసుకోవచ్చు. అయితే అతిగా తింటే కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ రావచ్చు. కొంతమందికి తామర గింజల వల్ల అలర్జీ రావచ్చు. అలాంటి వారు దూరంగా ఉండాలి. నీళ్లు తక్కువగా తాగేవారు వీటిని ఎక్కువగా తింటే మలబద్ధకం పెరిగే అవకాశం ఉంది. నువ్వులు మరియు మఖానా ఈ రెండు ప్రకృతి మనకిచ్చిన గొప్ప వరాలు. 60 ఏళ్లు దాటిన వారు వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకల బలహీనత అనే మాటే రాదు. నంబర్ 3, పసుపు మరియు నల్ల మిరియాలు. వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడమే కాకుండా కీళ్ల నొప్పులు, మతిమరుపు వంటి సమస్యలు మొదలవుతాయి. వీటన్నింటికీ మన వంటింట్లోనే ఒక అద్భుతమైన ఔషధం ఉంది. అదే పసుపు మరియు నల్ల మిరియాల కలయిక. కేవలం పసుపు కంటే దానితో మిరియాలు కలిపి తీసుకుంటే దాని శక్తి 2000% పెరుగుతుందని సైన్స్ చెబుతుంది. అది ఎలాగో ఈరోజు వీడియోలో వివరంగా చూద్దాం. పసుపులో ఉండే ప్రధాన ఔషధం కర్కుమిన్. ఇది వాపులను తగ్గిస్తుంది, క్యాన్సర్ను నిరోధిస్తుంది. కానీ ఇది రక్తంలోకి నేరుగా అంత త్వరగా చేరదు. మిరియాలలో ఉండే పైపెరిన్ అనే పదార్థం పసుపులోని కర్కుమిన్ను శరీరం గ్రహించేలా చేస్తుంది. మిరియాలు లేని పసుపు శరీరానికి తక్కువగా పడుతుంది. కానీ ఈ రెండు కలిస్తే అది శక్తివంతమైన యాంటీబయోటిక్గా మారుతుంది. 60 ఏళ్లు దాటిన వారిలో కీళ్ల మధ్య గ్రీజు తగ్గి వాపులు వస్తుంటాయి. పసుపు మిరియాల కలయిక సహజ సిద్ధమైన పెయిన్ కిల్లర్గా పనిచేసి మోకాళ్ల నొప్పులను తగ్గిస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ అనగా మతిమరుపు సమస్యను ఇది తగ్గిస్తుంది. మెదడులోని కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. వృద్ధులలో జీర్ణశక్తి మందగిస్తుంది. ఈ కలయిక జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి గ్యాస్ మరియు కడుపు ఉబ్బరం సమస్యలను తగ్గిస్తుంది. రక్తనాళాలలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది. వృద్ధులకు తరచుగా వచ్చే జలుబు, దగ్గు మరియు ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది. వృద్ధుల కోసం తీసుకోవలసిన ఉత్తమ పద్ధతులు: గోల్డెన్ మిల్క్ పసుపు పాలు. 1 గ్లాస్ గోరువెచ్చని పాలలో 1/2 చెంచా పసుపు, 1/4 చెంచా నల్ల మిరియాల పొడి కలపాలి. దీనికి కొద్దిగా నెయ్యి లేదా కొబ్బరి నూనె కలిపితే పసుపు మరింత బాగా పనిచేస్తుంది. ఎందుకంటే కర్కుమిన్ కొవ్వులో బాగా కరుగుతుంది. తీసుకోవలసిన సమయం రాత్రి పడుకునే ముందు. నీటిని మరిగించి అందులో పసుపు, మిరియాలు, కొద్దిగా అల్లం వేసి టీలాగా కూడా తాగవచ్చు. మనం వండే ప్రతి కూరలో పసుపుతో పాటు కొద్దిగా మిరియాల పొడి వేయటం అలవాటు చేసుకోవాలి. రక్తం పల్చబడే మందులు వాడేవారు అనగా బ్లడ్ థిన్నర్స్ లైక్ యాస్పిరిన్ వాడేవారు డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి. ఎందుకంటే పసుపు కూడా రక్తాన్ని పల్చబరుస్తుంది. గాల్ బ్లాడర్లో రాళ్లు ఉన్నవారు పసుపును అధికంగా తీసుకోకూడదు. ఏదైనా ఆపరేషన్ జరగడానికి 2 వారాల ముందు పసుపు అధికంగా తీసుకోవటం ఆపేయాలి. ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ ఔషధాలను సరైన పద్ధతిలో తీసుకుంటే మందుల అవసరం లేకుండానే వృద్ధాప్యాన్ని హాయిగా గడపవచ్చు. మీ ఇంట్లో పెద్దవారికి ఈ పసుపు మిరియాల పాలను ఇవ్వటం ఈరోజే మొదలుపెట్టండి. నెంబర్ 4, అలసందలు బ్లాక్ ఐడ్ పీస్. వయసు 60 దాటిన తర్వాత మన శరీరానికి కావలసిన పోషకాలు మారుతుంటాయి. ముఖ్యంగా ఎముకలు గుల్లబారటం, కండరాల నీరసం వంటి సమస్యలు మొదలవుతాయి. వీటన్నింటికీ మన వంటింట్లోనే దొరికే ఒక అద్భుతమైన పరిష్కారం అలసందలు. వీటిని లోబియా అని కూడా అంటారు.
60 ఏళ్లు దాటిన వారు తమ డైట్లో అలసందలను ఎందుకు చేర్చుకోవాలి, అవి ఏ సమస్యలకు చెక్ పెడతాయో ఈరోజు వీడియోలో వివరంగా చూద్దాం. అలసందలలోని పోషకాలు. అలసందలను పోషకాల గని అని ఎందుకంటారంటే ఇందులోని హై ప్రోటీన్ కండరాల పటుత్వానికి అవసరం. కాల్షియం ఎముకల బలానికి తోడ్పడుతుంది. పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఐరన్ అండ్ ఫోలేట్ రక్తాన్ని పెంచి నీరసాన్ని తగ్గిస్తాయి. పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. వృద్ధాప్యంలో కండరాలు లూజ్ అయిపోతుంటాయి. అలసందల్లోని ప్రోటీన్ కండరాలను మళ్లీ గట్టిపరిచి నడవడానికి కావలసిన శక్తిని ఇస్తుంది. ఇందులో కొలెస్ట్రాల్ అస్సలుండదు. పైగా ఇందులోని ఫైబర్ రక్తనాళాల్లోని కొవ్వును కరిగించి గుండెను పదిలంగా ఉంచుతుంది. వృద్ధులను వేధించే ప్రధాన సమస్య మలబద్ధకం. అలసందల్లో ఉండే పీచు పదార్థం పేగుల కదలికను సులభతరం చేస్తుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగవు. వృద్ధులకు జీర్ణశక్తి కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి అలసందలను ఇలా తీసుకోవటం ఉత్తమం. అలసందలను వండే ముందు కనీసం 6 నుండి 8 గంటలు నానబెట్టాలి. దీనివల్ల గ్యాస్ సమస్య రాదు. నానబెట్టిన అలసందలను కుక్కర్లో మెత్తగా ఉడికించి తాలింపు వేసుకుని సాయంత్రం 4 గంటల సమయంలో స్నాక్స్లా తీసుకోవచ్చు. అన్నంలోకి లేదా పుల్కాలోకి కూరలా తీసుకోవచ్చు. అలసందలను వారానికి 2 లేదా 3 సార్లు ఒక చిన్న కప్పు అనగా సుమారు 50 నుండి 80 గ్రాములు తీసుకోవడం సరిపోతుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని తక్కువగా తీసుకోవాలి. వండేటప్పుడు అల్లం లేదా ఇంగువ తప్పనిసరిగా వాడాలి. కిడ్నీలో రాళ్ళు లేదా కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నవారు డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. చూశారుగా, తక్కువ ఖర్చుతో ఎక్కువ బలాన్నిచ్చే అలసందలను మీ ఆహారంలో భాగం చేసుకోండి. 60 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల ఉత్సాహంతో ఉండండి. నెంబర్ 5 మినపప్పు, బ్లాక్ గ్రామ్. వృద్ధులకు, ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారికి మినపప్పు ఇచ్చే బలం అంతా ఇంతా కాదు. ఆయుర్వేదంలో దీనిని బల్య అనగా శక్తినిచ్చేది అని పిలుస్తారు. వెన్నునొప్పి, నీరసానికి చెక్ పెట్టే మినపప్పు వృద్ధులకు ఒక వరం. మినపప్పులోని పోషకాలు. మినపప్పులో ఇతర పప్పు ధాన్యాల కంటే పోషకాలు చాలా ఎక్కువ. ఇందులోని ప్రోటీన్ కండరాల క్షీణతను అరికడుతుంది. ఐరన్ అండ్ ఫోలేట్ రక్తాన్ని పెంచి నీరసాన్ని తగ్గిస్తుంది. కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఎముకల సాంద్రతను పెంచుతుంది. పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. వృద్ధులలో వచ్చే నడుము నొప్పి మరియు వెన్నెముక బలహీనతకు మినపప్పు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. నరాల బలహీనత వల్ల వచ్చే వణుకు లేదా తిమ్మిర్లను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఇందులో ఉండే పీచు పదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది శరీరానికి మంచి కార్బోహైడ్రేట్స్ను అందించి రోజంతా శక్తివంతంగా ఉండేలా చేస్తుంది. వృద్ధుల కోసం మినపప్పు తీసుకోవలసిన కొన్ని సులభమైన పద్ధతులు. మినప సున్నుండలు. బెల్లం మరియు నెయ్యితో చేసిన మినప సున్నుండలు రోజుకు 1 తింటే వృద్ధులకు కావలసిన కాల్షియం, ఐరన్ అందుతాయి. పొట్టు తీయని మినపప్పు వాడితే ఇంకా మంచిది. మినపప్పును దోరగా వేయించి పొడి చేసి నీళ్లలో ఉడికించి గంజిలా తాగవచ్చు. ఇది నడుము నొప్పికి చాలా మంచిది. వృద్ధులకు సులభంగా జీర్ణమయ్యే ఇడ్లీలు మినపప్పుతోనే తయారవుతాయి. ఇది ఉత్తమమైన ఉదయం టిఫిన్. శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు మినపప్పును పరిమితంగా తీసుకోవాలి. మినపప్పు కొంచెం భారంగా ఉంటుంది కాబట్టి గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉన్నప్పుడు దీనిని తక్కువగా తీసుకోవాలి లేదా వండేటప్పుడు ఇంగువ వాడాలి. వృద్ధులకు నడుము నొప్పి ఉన్నా, నడవడానికి శక్తి లేకపోయినా మినపప్పు ఒక అద్భుతమైన ఆహారం. పొట్టుతో ఉన్న మినపప్పును వాడటం వల్ల పూర్తి పోషకాలు అందుతాయి. చూశారుగా, మన వంటింట్లో ఉండే ఈ 5 రకాల అమృత భాండాగారాలు: తెల్ల నువ్వులు, మఖానా, పసుపు, మిరియాలు, అలసందలు మరియు మినపప్పు. వయసు పెరగటం అనేది ఒక సహజ ప్రక్రియ. కానీ వృద్ధాప్యం అంటే బలహీనత కాదు. 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఎముకలు వజ్రంలా బలంగా ఉండాలన్నా, కీళ్ల నొప్పులు దరిచేరకూడదన్నా మనం ఖరీదైన మందుల మీద కంటే మన పూర్వీకులు అందించిన ఇలాంటి సహజ ఆహారాల మీద నమ్మకం ఉంచుకోవాలి. గుర్తుంచుకోండి, ఆహారమే ఔషధంగా మారినప్పుడు ఔషధాల అవసరమే మనకు ఉండదు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఈరోజే ఈ మార్పును మొదలుపెట్టండి. రేపటి తరాన్ని కూడా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి. ఈ సమాచారం మీకు లేదా మీ ఇంట్లోని పెద్దవారికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
ఇలాంటి మరెన్నో విలువైన ఆరోగ్య సూత్రాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేసి అందరి ఆరోగ్యానికి తోడ్పడండి. ఆరోగ్యమే మహాభాగ్యం. సెలవు. నమస్కారం.